ఇంపోర్ట్ ఎంత ఇంకోటి వచ్చి ఇప్పుడు కాదు మొత్తం నిన్నటి నుంచి అదే సంగతి నుంచి సార్ 11 ఎంత చూపించారు కదా మనకు 13 చూపించారు 9 చూపించారు. యాక్చువల్ గా ఇప్పుడు కొత్త మీటర్ పెట్టాం సార్. నెక్స్ట్ దీన్ని అంటే ఇప్పుడు మనము ఈ సర్వీస్ నెంబరు దీన్ని ఎంట్రీ చేస్తే అది అప్పటి నుంచి మనం ఎవరి పేరు మీద ఉందో వాళ్ళది దీంట్లో ఎంట్రీ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు నిన్నటి నుంచి ఎంత కరెంట్ వచ్చింది సార్? చెప్పండి సార్. ఎంత లోపలికి వెళ్ళింది, ఎంత బయట వెళ్ళింది సార్? ఇది ఎక్స్పోర్ట్ సార్. ఎక్స్పోర్ట్ ఇంకా ఏం బయటికి వెళ్ళలేదు సార్. బయటికి వెళ్ళలేదు. 395. సరే ఓకే, అది కాదులే కానీ బాబు. ఒక్క నిమిషం ఎక్స్పోర్ట్ సార్. ఓకే, నువ్వు తీస్తావా ఇప్పుడు? తీస్తావా ఇప్పుడు? సార్ ఇప్పుడు తీసినప్పుడు ఇప్పుడు రాదు సార్. సర్లే, 3 ఇళ్లకు 3 పోర్షన్లు 3 వరుసగా పెట్టాను సార్. 1, 2, 3 మిగిలిన కూడా ఇక్కడ టోటల్ 14 హౌసెస్. ఇప్పుడు 4 సార్, ఈ చీజ్ 500 ఇంటూ 4 2 కిలోవాట్స్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్, ఇక్కడ ఇంకొంచెం ముందర పెట్టాను అనుకోండి, 3 పెట్టచ్చు సార్. 4 ప్యానల్స్ పెట్టచ్చు 6, ఇంకొక 2 యాడ్ చేయడమే ఇక్కడ చేయడం. ఒకటి చేశారనుకోండి, కనీసం 78,000 ఇచ్చామనుకోండి, మిగిలిన వాళ్ళకి బ్యాంక్ లోన్ పెట్టుకున్నారనుకోండి, 6 వేసి మనమే ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రపోర్షనట్గా కట్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఎంత చేయగలుగుతాం మరిగా వర్కౌట్ చేస్తాను సార్.